ఇందిరమ్మ రాజ్యం అంటే పేదోడి బ్రాండ్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మల్లెమడుగులో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 84 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదలకు సాగు భూమికే 2 దఫాల్లో 12,000 రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు మంత్రి. వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో అది ఎన్ని ఎకరాలున్నా యోగ్యమైన భూమి ఉంటే కొండలు గుట్టలకి వాగులు వంకలకి రియల్ ఎస్టేట్ భూములుగా మార్చిన వాటికి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇయ్యదు. పండించే భూమికి అది పేదవాడికి కానీ ధనికుడు కానీ సంవత్సరానికి ప్రతి ఎకరాకి ₹12,000 ఇచ్చే కార్యక్రమం రేపు జనవరి 26వ తారీఖు నాడు ఫైనల్ చేయబడింది. అంటే పేదోడు ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదోడు బ్రాండు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఈనాడు ఇల్లు రాలేదో ఈ ఇల్లు మనం ఇప్పుడు ఇచ్చింది 80నే, ఇంకా సుమారు 3,500 మళ్ళీ ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎట్లా ఇడతల వారిగా ఇచ్చుకుంటూ వస్తాం.